వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు టీవీ9 స్టూడియోకి పోతున్నారు. సాయంత్రం 7 గంటలకు బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఒక ఛానల్కి రావడం, లేకపోతే ఒక స్టూడియోలో డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, ఒక లైవ్ ఇంటర్వ్యూకి రావడం అనేది 12 సంవత్సరాల తర్వాత మనం చూడబోతున్నాం. అయితే కేసీఆర్ ఎట్లాంటి ఎజెండాతో వస్తున్నారనేది ఒక ఇష్యూ. ప్లస్ చాలా ప్రశ్నలు కేసీఆర్ ముందు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అయ్యిండ్రు, చాలా ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. కానీ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అట్లా చాలా క్వశ్చన్లను కేసీఆర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ క్వశ్చన్స్ ఉంటాయి కేసీఆర్ ముందు? బహుశా టీవీ9 రజనీకాంత్ ఎట్లాంటి క్వశ్చన్స్ సన్నిధించబోతున్నారు అనేది ఒక ఇంట్రెస్ట్. ఆ క్వశ్చన్స్కి కేసీఆర్ ఎట్లాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనేది ఇంకొక ఇంట్రెస్ట్. తెలంగాణ జనమంతా ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, అయినా సరే కేసీఆర్ మ్యాచ్ చూసేందుకే సిద్ధమైనట్టు కనిపిస్తుంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నట్లు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళ కామెంట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు కేసీఆర్ ముందున్న ప్రశ్నలు ఏంటంటే, కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమం ఇది. కాబట్టి కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, ఖచ్చితంగా హ్యాట్రిక్ వస్తుంది తెలంగాణలో, బీఆర్ఎస్ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది అని లాస్ట్ మినిట్ వరకు ఉన్న ఆశ ఒక్కసారిగా ఎందుకు పోయింది, బీఆర్ఎస్ ఎందుకు అధికారం కోల్పోయింది, కేసీఆర్ జనాన్ని ఎందుకు అంతగానో నమ్మిండ్రు, జనం ఈ బీఆర్ఎస్ నమ్మే విషయంలో ఎందుకు కొంత గ్యాప్ వచ్చింది, జనాలకు బీఆర్ఎస్కు ఎక్కడ గ్యాప్ వచ్చింది అనే అంశం పైన కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 నెలల్లో చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతల ఆరోపణ, లేకపోతే విమర్శ చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ ఏం చెప్తారు, ఎందుకు బీఆర్ఎస్ అధికారాన్ని దూరం కావాల్సి వచ్చింది అనే ఇష్యూ పైన ఆయన సమాధానం కోసం అంత ఇంట్రెస్ట్గా అంత ఎదురు చూస్తున్నారు. తర్వాత గత ప్రభుత్వంలో అప్పుల గురించి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక దాడి జరిగింది. ఎదురు దాడి. కాంగ్రెస్ అధికారంలో రాగానే అసెంబ్లీలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణను అప్పుల కుప్ప చేసింది, అప్పుల పాలు చేసింది, తెలంగాణ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ దోచుకుందని ఒక ఆరోపణ, లేకపోతే ఒక దాడిని కాంగ్రెస్ చేసింది. నిజానికి ఆ టైంలో కేసీఆర్ కనుక అసెంబ్లీలో ఉంటే అప్పుడే సమాధానం ఇచ్చేవాళ్ళేమో, కానీ ఆయన అనారోగ్యం కారణాలతో అసెంబ్లీకి రాలేదు. దాంతో ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారు. ఈ ప్రశ్నకి ఎట్లాంటి సమాధానం ఇస్తారు, అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, 7 లక్షల కోట్ల అప్పులు ఏమైనాయి, తెలంగాణలో 7 లక్షల కోట్లతో ఏం పని జరిగింది, దానివల్ల తెలంగాణ ఏమైనా మారిందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ కేసీఆర్ ముందున్నాయి. కేసీఆర్ బహుశా వీటికి ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ఫియర్స్ కుంగిపోయినాయి. కాళేశ్వరంలో 7వ బ్లాక్లో ఒక 3 పిల్లర్లు కుంగిపోయిన సంగతి మనకు తెలిసిందే. కరెక్ట్గా ఎలక్షన్స్ టైం అక్టోబర్ 21, 2023న ఆ కాళేశ్వరం ఫియర్స్ కుంగిపోయిన తర్వాత కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది. అవినీతికి ఈ కుంగిన ఆ బ్రిడ్జే ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలను కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు తీవ్రంగా ప్రచారం చేసినాయి. సేమ్ టైం ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నిజంగానే అనే విషయానికి కేసీఆర్ ఎట్లాంటి సమాధానం చెప్తారనేది ఇంపార్టెంట్. లేకపోతే దానిలో అవినీతి జరగకపోతే ఎందుకు కూలింది, లేకపోతే కాళేశ్వరం ఫియర్స్ ఎందుకు కుంగిపోయినాయి, సేమ్ టైం దానిలో నిర్మాణంలో ఏమైనా లోపం ఉందా, కేసీఆర్ ఇచ్చిన డిజైన్తోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండ్రా, కేసీఆర్ ఇంజనీర్ అయినరా, కేసీఆర్ చెప్పినట్లుగానే నిర్మాణ సంస్థ లేకపోతే ఇంజనీర్స్ అందరూ వాళ్ళ డిజైన్స్ అని పక్కన పెట్టి కేసీఆర్ చెప్పినట్లుగా డిజైన్ చేసిండ్రా, ఆ డిజైన్ లోపమే కాళేశ్వరం కుంగిపోయిన కారణమైందా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు కేసీఆర్ ముందున్నాయి. బహుశా కాళేశ్వరం విషయంలో కూడా కేసీఆర్ ఏం చెప్తారనేది ఒక ఇంట్రెస్టింగ్గా చూడాల్సి ఉంటుంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కొత్తగా తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రతిపక్ష నేతలు టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళ కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు, వితౌట్ పర్మిషన్ ఫోన్లు రికార్డ్ చేసిండ్రు, ఫోన్లు విన్నర్ అని. అది కూడా రేవంత్ రెడ్డి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద సెంటర్ పెట్టిండ్రు, ఆ సెంటర్ పెట్టి ఆయన కదలికల మీద కన్నేసిండ్రు అనేది ఒకటి. ప్లస్ దానిలో పోలీసు అధికారులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, చెంచలూరు జైల్లో. కాబట్టి కేసీఆరే దీన్ని చేపించింది అనేది ప్రధానమైన లీకులు. ప్రభుత్వం నుంచి ఇచ్చిన లీకులు ఏంటంటే దీనికి సూత్రధారి కేసీఆర్ అని వాళ్ళు ప్రచారం చేసిన ముందరదాకా. కాబట్టి దీనికి కేసీఆర్ నుంచి ఎట్లాంటి సమాధానం వస్తుందో కూడా మనం ఇంట్రెస్టింగ్గా చూడాల్సి వస్తుంది. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినరు, తిహార్ జైల్లో ఉన్నారు. దీనిపైన ఇప్పటిదాకా కేసీఆర్ స్పందించలేదు. మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడినరు, అసలు స్కామ్ లేదు, ఏం లేదు, కావాలని కవితను అరెస్ట్ చేసిందని ఆయన మాట్లాడినట్టుగా వార్తలు బయటకు వచ్చినాయి. బహుశా దీనికి కేసీఆర్ ఎట్లాంటి రెస్పాన్స్ ఉండబోతుంది, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ దీనిలో 2 స్టాండ్స్ ఉన్నాయి, డ్యూయల్ స్టాండ్ ఉంది. ఒకటి ఇక్కడనేమో కవిత విషయంలోనేమో స్కామ్ జరిగింది, కవిత స్కామ్ చేసిందని చెప్తున్నారు. ఢిల్లీ పోయేసరికి కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, ఈడీలు సిబిఐలు పెట్టి అనవసరంగా
ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని ఏకంగా రామ్లీలా మైదానంలో పెద్ద మీటింగ్ పెట్టి దానికి రాహుల్ గాంధీ అటెండ్ అయినరు, ప్రధాని మోడీని టార్గెట్ చేసిండ్రు. కాబట్టి కేసీఆర్ విషయంలో ఏం చెప్పబోతున్నారు అనేది కొద్దిగా ఇంట్రెస్ట్గా మారింది. ప్లస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జంపు జిలానీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోతున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు కాకపోయిన వాళ్ళు, మామూలు నేతలు, సీనియర్ నేతలు చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండ్రు. సేమ్ టైం 3 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ కాంగ్రెస్లో చేరిపోయినారు. ఆల్రెడీ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, ఈ 3 చేరిపోయినరు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్లోకి పోతారని ఒక ప్రచారం ఉంది. కాంగ్రెస్ నుంచి చాలా లీక్స్ వస్తున్నాయి దానిపైన. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మాకు 20-25 మంది టచ్లో ఉన్నారని. ఈ మధ్య కేసీఆర్ కూడా మాకు కూడా టచ్లో ఉన్నారని చెప్పిండ్రు. బహుశా దీనికి కేసీఆర్ నుంచి ఇచ్చే రెస్పాన్స్ ఏంది, ఎట్లా ఉండబోతుంది అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది. సేమ్ టైం లోక్సభ ఎలక్షన్స్ ముందు జరుగుతున్న ఈ డిబేటు, సేమ్ టైం రేపటి నుంచి కేసీఆర్ బస్ యాత్ర ఉంది. బస్ యాత్రకు ముందు జరగబోతున్న డిబేట్ కాబట్టి ఈ డిబేట్లో కేసీఆర్ ఆయన వ్యూహం ఏందో బయట పెడతారా అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతోపాటు లోక్సభ ఎలక్షన్స్లో తెలంగాణ జనం ఎందుకు ఓటేయాలి, తెలంగాణ జనం కేసీఆర్ని ఎందుకు నమ్మాలి, బీఆర్ఎస్ ఎందుకు నమ్మాలి, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలి, 2 జాతీయ పార్టీలు మాదే అధికారం అంటున్నారు, మోడీని చూపించి బీజేపీ ఓట్లు అడుగుతుంది, అటు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశ చూపిస్తూ, లేకపోతే రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక మాకు 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కాబట్టి కేసీఆర్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 నెలల గవర్నమెంట్ వైఫల్యాల మీద కేసీఆర్ ఎట్లా మాట్లాడబోతున్నారు, ఎట్లా స్పందించబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకటి కరువు వచ్చింది, 10 సంవత్సరాల్లో చూడని కరువు తెలంగాణలో మళ్ళీ కొత్తగా కరువు వచ్చింది. ఆ కరువు కూడా కేసీఆర్ కారణమని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పులే ఈ కరువు కారణమని ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నేతలు. కాబట్టి కేసీఆర్ ఈ కరువు పైన ఎట్లా రెస్పాండ్ అవుతారు, రైతుల కష్టాల మీద ఎట్లా మాట్లాడతారు, రైతులు మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళ ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు, మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా ఏరియాలో. కాబట్టి కేసీఆర్ ఈ విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతారు, రైతుల సమస్యలకు మీద కేసీఆర్ ఏం మాట్లాడతారు కూడా చూడాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్, రేవంత్ రెడ్డి తిట్లు, మెయిన్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్గా చాలా తిట్లు తిడుతున్నారు. ఆ తిట్ల మీద కేసీఆర్ రెస్పాన్స్ ఎట్లా ఉండబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి యాంగిల్లో ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి భాష మీద ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. బట్ చాలా క్వశ్చన్స్ అయితే కేసీఆర్ ముందు ఉన్నాయి. బహుశా జర్నలిస్టు రజనీకాంత్ కేసీఆర్ను ఇట్లాంటి కాదు ఇంకా ఇంతకైనా గట్టి క్వశ్చన్లు, గొట్టు క్వశ్చన్స్ కూడా వేసే అవకాశం ఉండొచ్చు. దానికి కేసీఆర్ ఎట్లా సమాధానం చెప్పబోతున్నారు, కేసీఆర్ నుంచి వచ్చే సమాధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, కేసీఆర్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎట్లా చేంజ్ అవుతాయి, రాజకీయ పరిణామాలు ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి తెలంగాణ జనాల్లో ఒకటి జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది మనం కూడా చూద్దాం. సాయంత్రం 7 గంటలకు TV9లో బిగ్ డిబేట్లో కేసీఆర్ పార్టిసిపేషన్ చేస్తున్నారు, అక్కడ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.